హాయ్ అండి. ఈ మధ్యన మన ఛానల్‌లో వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు కదా! ఎందుకంటే ఊరైతే వెళ్ళానండి. పెళ్ళిళ్ళున్నాయనమాట. మా అమ్మ వాళ్ళ ఊరు. అందుకు వీడియోస్ పెట్టడం అవ్వలేదు. అక్కడ సిగ్నల్ కూడా ఉండదు. పెళ్లి కోసం అయితే ముందు రోజే ఇగోండి అన్ని బ్యాగ్ అంతా సర్దుకొని ఇంక నైటే తలస్నానం అది చేసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి. అందుకని నేను మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ లేచి రెడీ అయిపోయి కొంచెం పెరుగుంటే మజ్జిగ చిలికి పట్టుకున్నాము. బస్సులో తేవడానికి యూజ్ అవుతుందని ఇంక స్టార్ట్ అయిపోయామండి అక్కడ. ఎర్లీ మార్నింగ్ 4కి అయితే బస్సు ఉందనమాట. ఇంకా బస్సు అయితే ఎక్కేసాము. ఇగోండి ఈ కొండలతో మాకైతే బాగా టైం పాస్ అయిపోయింది. మా అమ్మ వాళ్ళ ఊరు ఏంటంటే పార్వతీపురం సైడ్ ఇంకా 4 అవర్స్ జర్నీ చెప్పాను కదా! ఇంక అంత వేగంగా బయలుదేరితే గానీ ఇంకా మార్నింగ్ ఇంకా 9 ఇలాగ అయిపోద్దనమాట. ఆ 4కి రెడీ అయితే. బస్ ఎక్కితే 9 అయిపోయింది ఇంటికెళ్ళేసరికి. ఇంకా బస్సులో అయితే వీడితో ఇలా కాలక్షేపం అయిపోయింది. అది కూడా ఏంటంటే పెళ్లి రోజు ఇంత హడావిడిగా ఎందుకెళ్తున్నామంటే 13, 14 ఉన్నాయండి ఫంక్షన్స్. 12 మేము వెళ్తున్నాము పెళ్ళికి. అయితే లైన్‌గా ఇంకా ఒకరోజు ఉంటే ఒకరోజు ఏమొస్తామని అలా పిల్లలు కూడా తీసుకెళ్ళిపోతున్నాము. అదే పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తామంటే మా బావ వాళ్ళ పెళ్ళుంది మెయిను. దానికి మేమిద్దరం ఉండాలి. ఇంక మేమెళ్లి పిల్లల్ని విడిచిపెడతామని తీసుకెళ్ళిపోయాము. అయితే కొన్ని డైలాగ్స్ కూడా వచ్చాయండి. పిల్లలకి కూడా సెలవులు పెట్టించి పెళ్ళిళ్ళకి తిప్పుతున్నారనేసి. ఇంక ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి ఎక్కువ కదా ఇప్పుడు రాజకీయాలు. పక్క వాళ్ళ గురించి మాట్లాడుకోవడం. అయితే నేను ఎందుకు తీసుకెళ్ళిపోయానంటే నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుందండి. ఎందుకంటే ఈరోజు పిల్లలు తిప్పుతున్నారనే మనిషి రేపు ఏంటంటారంటే పిల్లలు విడిచిపెట్టి వీళ్ళు తిరుగుతున్నారు అంటారనమాట. ఇంకేదో ఒక మాట వస్తుంది. ఇంకా 4 డేస్ ఏదైతే అది అయిందని పిల్లలు తీసుకుని వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఫైనల్‌గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడైతే కొంచెంసేపు ఫ్రెష్ అయిపోయి ఇగోండి పెళ్లి కూతురు ఊరేగింపు అయితే ఉంటుంది. ఊరేగింపు దగ్గరికైతే వచ్చామన్నమాట. ఇక్కడైతే ఊరేగింపు ఏంటంటే డ్యాన్సులతో ఊరేగిస్తారు. చాలా బాగుంటుంది. పెళ్ళికి వెళ్ళాము అంటే ఊరేగింపుకి వెళ్తేనే కొంచెం సరదాగా ఉంటుందన్నమాట. మా అమ్మ వాళ్ళ ఊరు పెళ్ళిళ్ళు ఏంటంటే అందరూ కనిపిస్తారు. డాన్సులు చేస్తారు. చాలా సరదాగా అనిపిస్తుంది. ఇదంతా మనం మిస్ అయ్యి భోజనాలకు వెళ్ళామంటే పెద్దగా పెళ్ళికి వెళ్ళినట్టు అనిపించదనమాట. ఇంకా అలానే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఊరేగింపు అయిపోయాక భోజనంకి వెళ్ళాము. భోంచేసి కొంతసేపు అయితే రెస్ట్ తీసుకొని మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ ఏంటంటే ఈవినింగ్ గుండంసాలు చేస్తారు. ఇంకా గుండంసాలకు వెళ్ళాము. అది అయిపోయాక శతమానం తీసుకురావడానికి సరఫ్ దగ్గరికి వెళ్తారనమాట. సరఫ్ దగ్గర ఏంటంటే వీళ్ళు కొన్నయే గోల్డ్ శతమానము పట్టీలు మట్టిలు అన్నీ కొంటారు కదండి పెళ్లి కూతురికి. అవి తీసుకెళ్ళి సరఫ్కి ఇచ్చేసి ఆయనకి దక్షిణ తాంబూలాలను ఇచ్చి అక్కడ పూజ చేయించి అతని చేతితో తీసుకొస్తారనమాట ఇంటికి. అది లగ్నం దగ్గరికి ముందే సరఫ్ దగ్గర పూజ చేసి తీసుకొస్తారు. ఇంకా దానికైతే వెళ్ళామన్నమాట. మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ పెళ్ళిళ్ళు అయితే ఇలా అవుతాయి. ఇంకా మీకు వేరే ఎలాగైనైతే నాకు వేరే వాళ్ళు వీడియో చూసినట్టయితే మీకు ఎలా అవుతాయని కామెంట్ చేయండి. మా అమ్మ ఊరు మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే ఇలా అవుతాయి అనమాట. అయితే ఇగోండి శతమానంకి కూడా వెళ్ళి వచ్చేస్తున్నాము. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఎందుకంటే శతమానం తర్వాత తొగురు నీళ్ళు పోయడం ఇంకా పెళ్ళి ఇదంతా ఉంటుంది కదా. ఇంకో పెళ్ళి ఉందని చెప్పాను కదండి. ఆ పెళ్లి వీడియో అయితే తీసి పెడతానమాట. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. మేము పెళ్లి రోజు బయలుదేరి వెళ్ళిన రోజు అయితే మాకు ఇలా గడిచిందనమాట. సో ఇదండి వీడియో. వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.